మీ అందరిని ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. దైవ సాన్నిధ్యంలో దేవుని యొక్క మందిరం అంటే ఎంత గొప్ప భాగ్యము. వాక్య నిమిత్తము ప్రార్థన చేయాలని నా తలస్తున్నాను. ప్రార్థన. స్తోత్రము ప్రభువా, ప్రియా పరలోకపు తండ్రి మహాదేవ, మీకు వందనాయన. గతించిన సోమవారం నుండి ఈ సోమవారం వరకు ప్రియ బిడ్డలని సురక్షితంగా క్షేమంగా నేను మీరే మీ యొక్క సన్నిధిలో తొలగినందుకు మీకు వందనాలు తండ్రి. సాక్ష్యం చెప్పడంటే మీకే మహిమ ప్రభువా. అద్భుతమైన కార్యం చేసే దేవుడు, ఆశ్చర్యకరాలు చేసే దేవుడు తండ్రి, మీకు వందనాలు తండ్రి. భాగ్యహీన బిడ్డలందరూ ప్రత్యేక దీవించాలి తండ్రి. మొదటి ప్రేమ మొదటి ఆశ దేశం ప్రభువా. నేను మీ కృప మీ దయ మీ కాపుదల వారి పట్ల దేశం ప్రభు. నా మరణ ప్రార్థన మీరు ఆలగించి ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాను. మీరే మహిమ పొంది ప్రభువా. మీరు ఇచ్చింపబడాలి, మీరు తగ్గింపడాలి తండ్రి. నైనా మీ జ్ఞానాన్ని మీ వాక్యం మాకు నేర్పించింది ప్రభు. మహాదేవ మీకే మహిమ ప్రభు. మాకు తల్లి తండ్రి సర్వ సమస్త మీరే మహాదేవ. సమస్త మహిమ ఘనత ప్రభులు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం తెలియజేస్తున్నమాట. ఇప్పుడు క్రైస్తవులకి చాలా తెంపడుతూ ఉంటారు అన్నమాట. ఏమండి ఏం చేస్తున్నాం? వాక్యం ఇది సువార్త చెప్పొద్దు అంటాం, చర్చలు కూల్చేయటం. ప్రభుత్వం హిందువు సంబంధిత ప్రభుత్వం కాబట్టి కొన్ని భయంకరమైన ఆటంకాలు పెడుతున్నారు. ఏంటి మార్చి ఓటిని క్రైస్తవులకి అంతా సర్టిఫికెట్ చెప్పేసి వాళ్ళంత పబ్లిక్గా వాళ్ళు చెప్పారంటే వెనకాల వాళ్ళకున్న సపోర్ట్ని బట్టి, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన సహకారం బట్టి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతారు. మనందరం ప్రార్థన చేయాలి. ఏమండి ప్రార్థన చేయాలి. సహజంగా మనం సువార్త చెప్పినప్పుడు మనం ఎండబోట్లోనే రావచ్చు ఆ పరిస్థితి. ఏమండి వాక్యం చెప్పదా ఆటంకపరచు. మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతారు. ఏమంటే వాక్యం చెప్పడానికి మీకు పర్మిషన్ ఉందా అని అంటారు అన్నమాట. అయితే అప్పుడు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని వాళ్ళు అడుగుతారు అన్నమాట. అది మనకి కంగారు పడతాం. పర్మిషన్ అంటే మరి ఆ పోలీస్ డిపార్ట్మెంటు కదా తీసుకోవాలేమో, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని మన పర్మిషన్ తీసి చెప్పాలని భయపడుతుంటాం. ఏమండి కానీ దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి, దేవుడు నాకు తెలియజేసిన మార్గం బట్టి మీకు తెలియజేస్తాం అన్నమాట. మనము జవాబు ఎలాగిస్తాం ఎవరంటే, ఇది యేసుక్రీస్తు మాకు ఇచ్చిన పర్మిషన్. ఏమండి వాక్యం చెప్పమని దేవుడు మాకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు మహాదేవుడు సర్వ అధికారి. ఆయన ఇచ్చిన పర్మిషన్ బట్టి మేము వాక్యాన్ని బోధిస్తున్నాం అని చెప్పేసి మనం వాళ్ళకి జవాబు ఇవ్వాలి. ఏమండి నువ్వు ఆ పర్మిషన్ అడుగుతున్నావు కాబట్టి నీకు పర్మిషన్ ఉందా, నన్ను ఆపడానికి నీకు పర్మిషన్ ఉందా అని నన్ను అడగలమాట. ఏమండి వాక్యం చెప్పదని నీకు ఎక్కడ పర్మిషన్ ఉందా? నువ్వు తీసిన పర్మిషన్ వాక్యం చెప్పకూడదని రాజ్యాంగంలోనే ఉంది. ఏమండి బాబా అంబేద్కర్ మహానుభావుడు ఎవరి మతాలను బోధించుకొచ్చి రాజ్యాంగాన్ని ఆర్టికల్ 25లో ఉంది. ఏమండి ఎవరి మతాన్ని ఎవరు స్వేచ్ఛగా ఎవరు బోధించుకొచ్చి ప్రసారం చేసుకొచ్చి చెప్పింది. ఏమండి 18 సంవత్సరాలు వచ్చాక అతని ఇష్టం ఏ మతం కింద ఆ మతం శాఖకి రాజ్యాంగంలో ఇచ్చారు, రాయించామంటారు. కానీ ఇంత ఎవిడెన్స్ మనకున్నా సరే మాలో వ్యతిరేకంగా ఉంటున్నారు అన్నమాట. అంటే ప్రభుత్వం ఉన్న దాన్ని బట్టి. కానీ దేవుడు మనకి ఇచ్చే పర్మిషన్ గొప్ప భాగ్యం. సో నేను సర్వజనులకు మనం సువార్త ప్రకటించే భాగ్యము దేవుడు మనకి ఇచ్చేది. అది గొప్ప పర్మిషన్. ఒకసారి సృష్టి గురించి మనం తెలుసుకుంటే ఏమండి మానవిక అలుపులు మాట. ఏమండి ఈ సృష్టిలో దేవుడికి దేవుడు సృష్టించాడు. ఏమండి ఇవన్నీ చూస్తే మనం చిన్న నలగ మాట, అంటే చిన్న శుక్లాంటి మాట మనం, అంటే చిన్న బహు తక్కువ మాట మనం. కానీ దేవుడు ఈ సృష్టించగా ఈ సృష్టి మీద కిరీటంగా దేవుడు మనకి ఇచ్చిన ఒక భాగ్యము. ఈ సృష్టికి కిరీటంగా మానవుని సృష్టించాడు అన్నమాట, మానవుని నిర్మించాడు అన్నమాట. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఏమండి దేవుడు అనే మాట సహజంగా తెలుగులో చెప్తారన్నమాట. దేవుడు అనే పదం వస్తుంది. ఏమండి ఇలాగా చూసుకుంటే సంస్కృతంలో సర్వేశ్వరుడు, దేవుడు అనే మాటకు సర్వేశ్వరుడు సంస్కృతంలో. ఏమంటే అదే ఇంగ్లీష్లో అయితే గాడ్, జీవోడి గాడ్. అదే ఇబ్రూ భాషలో అయితే యావే అంటే యెహోవా. ఏమండి యావే అంటారు ఇబ్రూ భాషలో. అది అరబీ భాషలో అయితే అల్లాహ అంటే అల్లాహ్ అంటే దేవుడు. అంటే ఏ భాషలో మాట్లాడినా దేవుడే, అంతే కదండి. ఇక చెప్పండి ఏంటి, నువ్వు ఏ భాషలో మాట్లాడినా ఏ భాషలో చూసుకున్నా దేవుడు దేవుడే. ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త, ఆయన జగద్రక్షకుడు, ఆయన సర్వాంతరమైన దేవుడైనా, ఆయన వ్యాపకుడు. ఏమండి ఆయన మహాదేవుడు, సర్వభౌముడైన ఆయనకి ఆయనే సాటి. ఏమండి ఆయన మహాదేవుడు, ఆయన సృష్టికర్త. ఒక్కసారి ఎంత కాకుండా మనకి నక్షత్రాలు కాపాడుతున్నాయి. ఏమండి నక్షత్రాలు చూస్తే ఆ నక్షత్రాల యొక్క దానికి లోపలికి వెళ్ళి చూస్తే అంటే ఇది ఉంటుంది అన్నమాట, బయోస్కోప్లో చూస్తారన్నమాట. ఏమండి ఆ గొప్ప గొప్ప చూసారు వాళ్ళు. ఆయన ఐన్స్టీన్ కానీ గొప్ప గొప్ప శాస్త్రాలు చూసి చెప్పారన్నమాట. ఇక్కడ గెలాక్సీ అనేకమైన నక్షత్రాలు, వెలుగుమై ఉన్న నక్షత్రాలు అన్నమాట, పాల పొంత అంటారన్నమాట.
ఏంటి అనేక మండలాలు కలిగి ఉన్నది, అనేక నక్షత్ర సమూహము కలిగి ఉంది. అది గెలాక్సీ అంటారు అనమాట. ఏంటి ఆ గెలాక్సీ ఆ ఆ నక్షత్ర మండలంలో దాదాపు మన నక్షత్ర మండలం చూసుకుంటే దాదాపు ఎన్ని ఉన్నాయంటే 10,000 కోట్ల పైగా నక్షత్రాలు ఉన్నాయంట. 10,000 కోట్ల పైగా నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి నక్షత్ర మండలంలో ఈ సోములు కోట్ల కోట్ల కొద్ది ఉన్నాయంట. ఏమండి అవన్నీ సృష్టించిన దేవుడు ఆయన. ఏమండి ఈ క్రమము, ఈ ప్రకృతి, సూర్యుడు తన చుట్టూ తను తిరుగుతూ భూమి ఆ సూర్యుడు తిరుగుతుందని చెప్పేసి మనకి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అనమాట. అది ఏబు గ్రంథంలో దేవుడు ఇప్పుడే రాయించాడు. ఏమండి శాస్త్రవేత్తలు మనకు అనుకున్నారు దేవుడు ఇప్పుడే రాయించాడు. గాలి ఎలాగొస్తుందో బైబిల్ గ్రంథంలో ఉంది. గాలి బరువు ఎంత ఉంటుందో బైబిల్ గ్రంథం దేవుడు రాయించాడు. ఏమంటే ఇసుక రేణువులు, నీరు, సముద్ర జలాలు, నదులు ఇవన్నీ కూడా దేవుడు ఆయన ఉనికి తెలియజేస్తారన్నమాట. దేవునికి ఉనికి తెలియజేస్తారన్నమాట. ఒక్కసారి దేవుడు ఏమాలంటే ఒరే మానవుడా, ఒక మనిషి మీరు ఒకసారి పైకి చూడంటే అక్కడ దేవుడు చెప్తున్నమాట. ఎస్ఐ గ్రంథంలో ఒక మాట ఉంటుంది అన్నమాట. ఎస్ఐ గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనము. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయమి చేతను ఆయన ఒక్కటేనను విడిచిపెడతాడు. అది ఆయన ఏది కూడా ఆయన విడిచిపెడతాడనమాట. ఆయన బలాతిశయుడు, బలమైన దేవుడైన, జగదర్శుడు, సర్వజ్ఞాని కలిగిన దేవుడైన. ఏమంటే ప్రతి వస్తువు దాని పని నిమిత్తము ఆయన సృష్టించాడు. కానీ ప్రతి వస్తువు గడ్డి పరకు మనం చీప్గా చూస్తాం, కానీ గడ్డి పరకు పని గడ్డి పరకే దేవుడు ఇస్తాడన్నమాట. ఏమంటే ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తం దేవుడు సృష్టించాడు. వృధాగా దేని దేవుడు సృష్టించలేదు, వృధాగా దేని దేవుడు చేయలేదైనా. ఏమంటే ఇక మానవ నిర్మాణం చాలా అమూల్యమైనది మాట. ఏమంటే ఈ పైన ఈ భౌతిక బాడీ లోపల ఆ పరికరాలు, లోపల ఎముకలు, లోపల గుండె, ఏంటి పనితీరు చూస్తే అమోఘము, ఏంటి అమోఘము. దావిది భక్తుడు అంటారన్నమాట, నువ్వు సృష్టించిన ఈ విధానం చూస్తే నువ్వు భయం వేస్తారు అంటారన్నమాట. అంటే అద్భుతమైన ఈ లోపల ఈ యంత్రాలు పనిచేస్తాయి, చాలా అమోఘమైన మాట. చాలా అంటే ఇవన్నీ చూస్తే దేవుని యొక్క సృష్టి కర్త అని దేవుడు ఆ మహాజ్ఞానంతో కలిగి ఆయన సృష్టించాడనమాట. ఏమంటే ద్వితీయోపదేశ కాండము ఒకసారి మనం చదివిందని తెలుస్తున్నమాట. 10వ అధ్యాయము 14వ వచనంలో కూడా మాట తెలియజేస్తుంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనం. చూడుము ఆకాశము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నంతయు నీ దేవుడిగా యెహోవే. చూడు ఎందుకు ఎవరయ్యే దేవుడివి కదా, ఎన్ని ఎవరో దేవుడు సృష్టించాడు. చూడు, ఇందాక ఏమన్నా పైకి చూడమన్న దేవుడు, ఇప్పుడు కిందకు చూడమన్న దేవుడు. ఏమంటే నువ్వు చూడు, రుజువు. ఏమంటే ఆయన ఈ నిర్మాణము, ఈ సృష్టి అంతా రుజువు. ఆయన తెలియజేత చూడు. ఆయన దేవుడు ఏమీ మరుగుపరచలేదు. దేవుడు అన్ని కూడా మన తేటగా తెలియజేస్తాం. దేవుడి గ్రంథంలో సృష్టి గురించి, మానవుడి గురించి, ఈ ప్రకృతి గురించి, అని ఆ పరలోకం గురించి, నరకం గురించి, ఏ గ్రహాల గురించి అన్నిటి గురించి దేవుడు తెలియజేస్తున్నాం. మన ఖగోళ శాస్త్రము, ఏంటి అంతరిక్షము, ఏంటి వృక్ష శాస్త్రము, భౌతిక శాస్త్రము, జువాలజీ, జంతు శాస్త్రము, ఏంటి అన్ని శాస్త్రాలు, సైన్స్, అంటే రసాయన శాస్త్రము, పాలిటిక్స్, రాజకీయము అన్ని కూడా దేవుడు తన గ్రంథంలో ఆయన ఇమిడ్చాడు. తన గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏంటి ఇజ్రాయెల్ దేశానికి రాజ్యాంగం ఏదంటే బైబిలే, పరిశుద్ధ గ్రంథమే, ధర్మశాస్త్రమే. ఏమంటే అమెరికా అయితే కొన్ని దేశాలు కూడా వాటి రాజ్యాంగం ఏదైతే బైబిల్ ప్రకారం రాసుకున్నారో బైబిల్ రాజ్యాంగము. ఏమంటే మనకు రాజ్యాంగం ఎవరంటే అంబేద్కర్ రాశారన్నమాట మనకి రాజ్యాంగాన్ని. ఏమంటే బైబిల్ అనుసరించి రాశాడైనా, బైబిల్ చదివే రాశాడైనా. కాబట్టి అంటే దేవుని యొక్క వాక్యము సృష్టి గురించి దేవుడు ఎంతగా తెలియజేస్తున్నమాట. ఈ బైబిల్ గ్రంథం చెప్పినంత స్పష్టంగా, బైబిల్ గ్రంథంలో చెప్పినంత విపులంగా ఏ గ్రంథం కూడా సృష్టి గురించి కానీ, మానవుడి గురించి, ఏమంటే ఆత్మ గురించి కూడా ఎవరు కూడా తెలియజాలరు. ఏమంటే దేవుని గ్రంథమే చెప్పగలదు, దేవుడే చెప్పగల దేవుడు మహాజ్ఞాని. ఏమంటే ఇక్కడ ఎవరు నిలబడిన దేవుడు మాట్లాడే దేవుడైనా, వారి ద్వారా దేవుని వాక్యాన్ని మనకి బోధించే దేవుడైనా, తెలియజేసే దేవుడైనా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ సొలొమోను అంటాడు మాట, ఏమంటాడంటే ఒక మంచి మాట చెప్తున్న మాట. అంటే దేవుని యొక్క ఔన్నత్యం గురించి, దేవుని యొక్క ప్రభావం గురించి, దేవుని యొక్క శక్తి గురించి, దేవుని యొక్క మహిమ గురించి ఆయన తెలియజేస్తారనమాట. సొలొమోను రాజు అయిన, మహాజ్ఞానైన, ఏమంటే దేవుని మందిర కట్టేందుకు తలంపుతో నాన్నగారు దావీదు గారు ఇచ్చిన వస్తువులను పరిగెత్తుకు మందిర కట్టడానికి ప్రయత్నం చేస్తారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తున్న మాట ఏమని చెప్తుంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఆయన తెలియజేస్తారనమాట. ఏంటంటే 2 వర్షాలు చదువుతాం మనం. ఏమంటే 1వ రాజు గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం మాట. 1వ రాజు గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం మాట. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ఎవరి ఆకాశం కానీ మహాకాశం ఏదైనా దేవుని పట్టజాలవు.
నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును అంటే దేవుని యొక్క గొప్పతనం నుంచి ఆయన తెలియజేస్తున్నమాట. ఏమంటే దేవుడు సర్వంతరమి, ఒకే సమయం అన్ని చోట్ల నివసించేవాడు. ఆయన మరుగుల స్థలానికి ఏం లేదు. ఆయన పరలోకంలో ఉండగల దేవుడు, భూలోకంలో ఉండగల దేవుడు, భూమి అగాధంలో సముద్రం ఉండగల దేవుడైనా, పాతాళంలో ఉన్న దేవుడు, ఎక్కడ ఉన్న దేవుడైనా. కానీ అయితే ఆయన చెప్తున్న మాట అంటే మందిరం కట్టని తలుస్తున్నాయి, కానీ నీకు కట్టలేదు మేము వ్యాపారము అని చెప్తున్న మాట ఇది. ఈ మందిరానికి నువ్వు పట్టజాలు అంత దమ్ము మాకు లేదు, అంత కెపాసిటీ మాకు లేదు, అంత ఔన్నత్యం అంత సామర్థ్యం మాకు లేదు. నువ్వు మహాదేవుడు, మహాకాశంలో నీ పట్ట అంత సృష్టించవు నువ్వు అని చెప్పేసి సొలొమోను మహాజ్ఞాని తెలియజేస్తున్నమాట. మహాజ్ఞాని తెలియజేస్తారు. అదే భక్తులు మనకి తెలియజేస్తున్నమాట. ఏమైనా తెలియజేస్తుంటే మాట చూద్దాం. రెండవ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 6వ వచనము. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 6వ వచనము. ఆకాశములను మహాకాశములను ఆయన పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవరు? ఎవరు సరిపోతారో? ఎవరు ఈ భూప్రపంచం మీద ఎన్ని డబ్బు ఉన్నారు, ఎంత రాజునే కానీ, ఎంత ఏ వ్యక్తినే కానీ ఎవరు సరిపోగలరా? ఆకాశం అన్న పట్టజాలం దేవుడు, మహాదేవుడైన ఆయన మందిరం కట్టడానికి ఎవరు దమ్ము, ఎవరు సరిపోతాడు? ఆయన తెలియజేస్తారు. ఆయన రాజు, అన్ని వస్తువులు ఉన్నాయి, బంగారంతో వెండితో కట్టుకున్న మందిరం అని అన్నీ ఉన్నాయి. కానీ ఆయన తెలియజేస్తానమాట. ఆ దేవుని గొప్పదనం తెలియజేస్తామంట. మందిరం ఎందుకంటే నీకు నాకు మందిరం, దేవుని ఆరాధించడానికి, దేవునికి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని సన్నిధి అనుభవించడానికి మనకు కావాలి మందిరం. దేవుడు అక్కడ వచ్చి ఆయన ప్రత్యక్ష మనం దీవించడానికి ఆశించాలి దేవుడు. ఏమండి ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నమాట. అదే మాట మనం తెలియజేస్తున్నమాట. ఏమని ఆకాశములను మహాకాశములను ఆయన పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు సాలిన వాడెవడు? ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుడు కదను. నేనేమాత్రం వాడును ఏమండి దూపము వేయుటకి నేను ఆయనకు మందిరమును కట్ట తలసి ఉన్నాను. ఏమండి మన ఆన్లైన్ ప్రార్థనలో మనం దూపం గురించి మనం తెలుసుకున్నాం. ఏమండి దేవుడు ఆయన రావడానికి, అంగీకరించడానికి, స్వీకరించడానికి, ఆయన దిగి రావడానికి దూపం. ఏమండి ప్రార్థన దూపం. మందిరం ఎందుకంటే ఆయన రావడానికి, ఆయన వచ్చి మన అందరినీ దీవించడానికి. ప్రార్థన అనే దూపము, ఏమండి వాక్యం అనే దూపము. ఏమండి సేవ పరిసర దూపం వేస్తే దేవుడు అది స్వీకరించి అంగీకరించే దేవుడు అంగీకరించే దేవుడు. అందువల్ల దేవుడు మనకి మందిరము ఆయన రావడానికి, ఏమంటే మన కోసము మందిరము, ఆయన దీవులు పొందుకోవడానికి, ఆయన ఆశ్రయం పొందుకోవడానికి, ఆయన రక్షణ పొందుకోవడానికి, ఆయన కాపుదలు పొందుకోవడానికి, ఆయన ద్వారా మన మేలు పొందుకోవడానికి దైవ సాన్నిధ్యంలో సావాసంలో కూడుకుంటాం. గొప్ప ధన్యత, భాగ్యం. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేమంటారా, దేవుని వాక్యము మనకు ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసినట్టే దేవుని యొక్క సంకల్పం. ఏమంటే మనకి వాక్యం అందించాలని, ఏమంటే దేవుడు వాక్యం అందరూ వినాలని అనేక మంది భక్తులు దేవుడు ఏర్పడి ఆయన రాయించడం. అంటే 40 మంది ప్రవక్తలు రాయించిన గ్రంథం 16 సంవత్సరాలు పెట్టింది. ఏమంటే అయితే ఎందుకు దేవుడు గ్రంథం రాయించాడంటే మానవుడు సృష్టికర్త దేవుణ్ణి ఏమంటే మరిచి సృష్టికర్త దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు సృష్టిని పూజ చేస్తున్నారు. అందుకోసం దేవుడు గ్రంథాన్ని ఆయన శక్తిని బయలుపరచడానికి దేవుడు గ్రంథాన్ని రాయించాడు. రోమా పత్రిక, రోమా సంఘానికి దేవుడు తెలియజేస్తున్న అనమాట. ఏమని తెలియజేస్తున్నాడో అక్కడ చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం. రోమా పత్రిక ఈ మానవులు ఎలా ఉన్నారో, ఈ మానవులు ఎందుకు దేవునికి ఆరాధన చేయకుండా వెళ్ళిపోతారో అనే విషయం అక్కడ వాక్యం తెలియజేస్తుందన్నమాట. రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఆయన దృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, దైవత్వం ఏంటో ఎవరి సృష్టి ఆరంభించి దేవుడే తెలియజేస్తున్నా. నేను ఈ వస్తువు తయారైంది, దానికి ఏదో వచ్చేసిందా? ఎవరి ఈ వస్తువు దానికి ఏదో వచ్చేసిందా? ఏమి బండి ఉంది, బండి మోటార్ ఉంది, దానికి ఏదో వచ్చేసిందండి. కారు ఉంది, కారు వచ్చేసిందా? కొన్ని బిల్డింగ్ దానికి ఏదో వచ్చేసిందండి. దీనికి ఏదో బిల్డింగ్ వచ్చింది, అలాగే వచ్చేసిందా? రాలేదు. ఎవరు దీన్ని తయారు చేశారు? ఎవరో తయారు చేశారు. అలాగే దేవుడు సృష్టి అంతా కూడా తయారు చేయడు. ఆ నిత్యశక్తి గురించి తెలియజేయడానికి దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా ఆ దేవుడికి ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని, అంటే స్టార్టింగ్ ఈ సృష్టి స్టార్టింగ్ నుంచి ఏమంటే
మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల వస్తువులు ఆకాశము, భూమి, సముద్రము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నువ్వు, నేను, చెట్లు, పొట్లు అన్ని వస్తువులే కదా. ఈ వస్తువుల వల్ల దేవుడు సృష్టించడం, సృష్టికర్త దేవుడిని తెలుసుకోవడానికి దేవుడి సృష్టి ద్వారా మనకే తెలియజేస్తున్నమాట. జ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాం అన్నమాట. జ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాం, ఎవరికి బోధిస్తున్నాం అన్నమాట. కాబట్టి చదవాలి. అవునండి. నిరుతులైన 23వ వచనం చదువు. 23వ వచనం. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమయకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, సతిస్పదుల సంతుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. సృష్టికర్త దేవుని ఆరాధించకుండా, సృష్టించే దేవుని ఆరాధించకుండా ఏం చేయాలి? మార్చేయాలి. ఈ ప్రజలు ఏమైనా మార్చేయాలన్నమాట. అంటే మాకు దేవుడు కావాలంటే సూర్యుడే దేవుడు. ఏమంటే మరి ప్రత్యేకంగా కనిపిస్తున్నా. అలాగే మానవుడికి వీక్నెస్ అంటే ప్రత్యేకంగా చూడాలి. ప్రత్యేకంగా కాబట్టి దేవుడు అదృశ్య దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆనందించేవాడు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన దేవుడు తెలియజేస్తున్నమాట. ఏమంటే ఈ ఆత్మ సంబంధమైన ఇది ఆరాధన, ఆత్మ సంబంధమైన ఈ భక్తి. కాబట్టి దేవునికి వాక్యం తెలియజేస్తుంటే ధర్మశాస్త్రానికి ఆకారం ఇవ్వడమే దేవుని గ్రంథం. ఏమంటే ధర్మశాస్త్రానికి గ్రంథానికి ఆకారానికి దేని గ్రంథం. దేవునికి ఆకారం ఇచ్చేది ధర్మశాస్త్ర గ్రంథము. ఏమంటే దేవునికి ఆకారాన్ని చూపించేది ఆరాధన. ఏమంటే ఆ దేవుడు ఏమంటే మన దేవుని ఆరాధన చేస్తే ఆయన స్వరూపాన్ని మనం అనుభవిస్తాం, ఆయన మహిమను మనం అనుభవిస్తాం. ఇది గొప్ప భాగ్యం మాట. అది గొప్ప ధన్యత. ఆరాధన దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు ఎవరి అన్నది ఆరాధన ద్వారా అనేది మహిమ వర్షిపం కాబట్టి దేవుని ఆరాధన చేయాలి. ఎవరి అందరూ కూడా ఆరాధన చేస్తారంటే కనిపించాలి. వాళ్ళకి మానవ వీక్నెస్ ఏంటి కనిపించాలి. సూర్యుడు దేవుడు, శక్తి దేవుడు మార్చేస్తారు కూడా. అది మార్చేస్తారు. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది కదా, చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. ఏమని? ఓ అక్షయ దేవుని మహిమను క్షయమైన మనుషులు ఎక్కయో. ఎవరి మనుషులు ఎక్కయో. నాకు రవి గారు ఓటించారు, రవి గారు నాకు దేవుడు అంతే కదండి. ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి ఉద్యోగం ముఖ్యమంత్రి దేవుడు. మనుషులు దేవుడు చేస్తారు. నా మాట కదా. ఇక్కడ వాక్యకి స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఏమని అది క్షయమకు మనుషులు ఎక్కువ. ఈ మనుషులు క్షయమైపోతాడు. ఎప్పుడు చచ్చిపోతాడు. ముఖ్యమంత్రి నాకు ఉద్యోగం అది ఉంటాడా? చచ్చిపోయి ఎప్పుడు చచ్చిపోడా? ఎవరైనా రూపాయితే ఉంటాడు, చచ్చిపోతాడు. క్షయమైపోవడం అనమాట. వీళ్ళు దేవుడికి చేస్తారు. ఏమండి ఇక్కడ ఇలా చేసేస్తారు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం. ఇప్పుడు సినిమా చాలా తెలుసుమాట. బాగా పూజిస్తుంటారు, ఆరాధన పాలాభిషేకం చేస్తుంటారు. మనం సార్ చెప్పాం కదా, కట్టౌట్ పెద్ద 2.5 కట్టౌట్కి ఇల్లు కాదు పువ్వులు చల్లారన్నమాట. చిరంజీవి అబ్బాయి సినిమా రిలీజ్కి అంత అవసరమా? ఏమండి తమ్ముళ్ళకి వెళ్తే ఇంకా పిచ్చాలకి ఏమండి ఇంకా మహాపిచ్చి వాళ్ళు గుళ్ళే కట్టారు. ఏమండి ఆరాధన చేస్తుంటారు. కుషుపరక హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది, ఆమె గుడి కట్టారు. ఏమండి నమ్మిద్దరు ఒక అమ్మాయి హీరో ఉంది, గుడి కట్టారు. ఆరాధన చేస్తుంటారు. ఏమండి చాలా మంది ఆ సినిమాలో ఆరాధన ఎంజి రామచంద్ర ఆయనకు గుడి కట్టారు. ఏమండి అంటే మనుషులను ఆరాధన చేస్తున్నమాట. క్షయమైగే ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నమాట. ఏంటి ఏమండి క్షయమకు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు అంటే దేవుని మహిమను క్షయమకు మనుషులుగా మార్చేస్తారు. ఈ దేవుడికి మార్చేస్తున్నారు. ఇక్కడ వాటిని పక్షులు దేవుడు. ఏమండి మీరు ఎందుకు గుడికి వెళ్తారో గ్రద్ద దేవుడే, బల్లి దేవుడే, తాబేలు దేవుడే, పూర్వవతారం ఏమండి మత్స్య అవతారం చేప దేవుడే. ఏమండి చేప దేవుడే, బల్లి దేవుడే. ఏమండి మంకి కోతే కదా, ఆజ్ఞ అది దేవుడే, మంకి కదా. ఏమండి పక్షులు, జంతువులు దేవుడి కింద మార్చారు. ఈజిప్ట్లో వచ్చిన అక్కడి నుంచి నేర్చుకుంటారు. ఏమండి ఏగ దేవుడే ఈజిప్ట్ అని, దోమ దేవుడే. ఏమండి అన్ని దేవుళ్ళు మార్చేస్తారు. మరి దేవుడు మహిమని ఎలా మార్చేస్తారో చైమార్తికి దేవుడిగా మార్చేస్తారు. పక్షులు ఎక్కువ, చతుస్పదులు ఎక్కువ అంటే జంతువులు. ఏమంటే తాబేలు దేవుడు, శాప దేవుడు, అన్ని దేవుళ్ళే. ఏమంటే చతుస్పదులు ఎక్కువ, జంతువులు ఎక్కువ, ఏమంటే పురుగులు ఎక్కువ, ప్రతిమ స్వరూపంగా మార్చిరి. అని ఏమంటే సింహాల పురుగులు అన్ని దేవుళ్ళే కదా. ఎన్నిటిని మార్చేస్తున్నారు. ఒరే బాబు నేను దేవుడు రా. సృష్టి చెప్తుంది. ఏమంటే 19వ అధ్యాయం గ్రంథం, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1 ఆకాశము దేవుని మహిమను వివరించినది, అంతరిక్షము వాటి చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేసినది, రాత్రికి రాత్రి జ్ఞానం. ఈ సృష్టి దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి సృష్టి దేవుడు తెలియజేస్తుంది. మానవుడు అంటే దేవుడు ఇలాగా ఎక్కువ శాతం ఈ విగ్రహారాధన, సతీస్పాదాల పక్షుల్ని, జంతువుల్ని మానవుడు పూజ ఆరాధన చేస్తున్నాడు.
మార్చేస్తాం అనమాట. దేవుని మహిమను, దేవుని యొక్క శక్తి, దేవుని కావాలని మార్చేస్తాం అనమాట. కాబట్టి అందువల్ల దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటి, దేవుడు మనకి ఈ సువార్త సత్యాన్ని తెలియజేయని చెప్పేసి దేవుడు అనేక మంది భక్తుల్ని ఎన్నుకునే దేవుని సువార్తను ముందుకి తెలియజేస్తున్నాను. ఈ క్రైస్తవ మతం కాదు, మతం కాదు, మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవనం తెలియదు. పరలోకి తీసుకెళ్లే మార్గం ఇది, పరలోకి తీసుకెళ్లే మార్గం. ఏమంటే యాకోబుకి పడుకున్న కల వచ్చింది, నిచ్చిన పైన కింద వేపడింది, దేవుని యొక్క ఔన్నత్యము శక్తి అక్కడ కాపాడుతుంది. దేవదూత ఎక్కి దిగుతున్నాయి, యాకోబు భయపడుకో, నేను నా సైన్యంతో నేను నీకు ప్రొటెక్షన్ కావుతానని చెప్పుకుని అతను లేచి, ఇది పరలోక గవిని అని, దేవుని మందిరం ఇది వేరవది కాదు, ఇది పరలోకపు గవిని. మందిరం వచ్చేంటి నీకు పరలోకానికి మార్గం వెళ్ళే భాగ్యం. ఏమండి యేసుప్రభువుని కలిగి ఉన్న వాటి పరలోకి వెళ్ళే భాగ్యము. కానీ మత్తయి సువార్త మతము అంటే ఆ మతం ఎక్కడికి వెళ్తే నరకం తీసుకెళ్తుంది. ఏ మతమనే కానీ ఇది మతం కాదు. ఏమంటే మతం అనేది ఏ మతం అనే కానీ నరకం తీసుకెళ్తుంది, అది మతం కాదని చెప్పేసి మత్తయి సువార్త రాయబడింది. ఏమంటే ఆయన గుడివారం తెలుసు కదా, ఆయన కిరణ్ పాల్ గారు, ఆయన బుక్స్ నేను కొన్నానమాట మొన్నసారి అక్కడ పెద్దపల్ల క్రిస్మస్ మీటింగ్ వస్తే. అందులో ఆయన రాసిన బుక్ ఏంటంటే నిన్న వేరే ద్వారా తెలుసుకునే ఒక ఆశ్రదం నేను చదువునమాట. దాంట్లో ఏముందంటే దేవుళ్ళు అన్నవాళ్ళు వాళ్ళు శ్లోకం ఉందన్నమాట, శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం భావం కింద ఆయన రాశాడనమాట. ఆ భావం ఏంటంటే దేవుళ్ళే అన్నవాళ్ళు చెప్తున్నమాట, ఆయన మాట కాదు, నా మాట కాదండి. ఎవరి ఆ శ్లోకం ఉన్న మాట, ఆ శ్లోకానికి ఉన్న మాట అర్థం ఆయన భావం తెలియజేయడమాట. దేవుళ్ళు ఏమన్నారంటే, ఒరే మీరు ప్రజలారా, ఏంటి మానవులారా, మీరు మమ్మల్ని ఆరాధన చేస్తున్నారు, మనం పూజిస్తున్నారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు అని ఆ మాట అర్థం. ఆ దేవుడు ఎందుకు మనం పూజిస్తే మనం ఆరాధిస్తే మీరు నరకానికి వెళ్తారు ఆలోచిస్తాం. నరకం తీసుకుని దేవుడు మనకి ఎందుకు? ఏమంటే నరకం తీసుకుని దేవుడు మనకి ఎందుకండి? నరకానికి తప్పించేవాడు ఎవరు కావాలి? ఏమంటే ఆ నరకం నుంచి ఆ భయంకర అగ్ని తప్పించడం నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ప్రాణ రుదిరే దాల్సింది శ్రేష్ఠుడు దేవుడు ఆయన మనకాలి తప్ప ఆయన పూజించి ఆరాధించి ఆర్థపడి మన అక్కడికి ఉపయోగించి ఏమంటే ఎంత బుద్ధిహీనతగా వాళ్ళు ఆరాధన చేస్తాం అనమాట. ఇంకా చాలా మాటలు ఆయన ఆ గ్రంథంలో రాశారనమాట. మంచి ఆయన రీసెర్చ్ చేసి దాదాపు 650 12 బుక్స్ ఆయన స్టడీ చేసి, హిందువులు పురాణ అన్ని స్టడీ చేసి ఆయన రాశారనమాట. ఇంకా చాలా బుక్లు రాయారనుకో, మంచి సనాతన సత్యం అని చెప్పేసి బుక్, మంచి బుక్ మాట. ఏమండి అది తెలుసుకోవాలి మనం. ఏమంటే ఎవరికి ఆయన చెప్పింది అదే, ఎవరికి సమాజంలోకి జవాబు చెప్పడం తీసుకోవాలి. ఏమంటే అది శిశువులు చనిపోరు, అందరూ చనిపోరు గ్రంథం ఏమంటే ఉందా లేదా? అలాగే నా పుస్తకాలు అలా ఉండాలని చెప్పి ఆయన తపనైంది, ఆయన తపన అంతిన నర రాస్తానని చెప్పి అన్నారన్నమాట. ఏమంటే నరకానికి తప్పించేవాడు మనకు కావాలి. నరకానికి అగ్ని గురించి పురుగు సావని అగ్ని ఆరని పురుగు అగ్ని పరిస్థితులను తప్పించేవాడు మనకు కావాలి. ఆ భయంకరమైన వేదన ఆ ప్రజలు తప్పించి మనకు కావాలి తప్ప మనకి నరకం తీసుకుని మనకి ఎందుకండి బాబు? ఏమంటే అంతిమ సువార్త మనకి ప్రకటిస్తున్నమాట. నమ్మపోదు, అది నీ ఇష్టం. అది దేవుడు చెప్తున్న మాట అంటే, వాక్యం తెలియజేస్తున్న మాట అంటే మనకి 2 వచనాలు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నమాట. మత్తయి సువార్త 10:6 ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి ఆగండి. ఇక్కడ దేవుడు చెప్తాడు, ఇశ్రాయేల్ దేశంలో యోధా జనం కానీ వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పి దేవుడు తెలియజేశాడు ప్రవక్తల్ని, సేవకుల్ని. ఏమండి అదే దేవుడు ఏం చెప్పాడంటే ఇంకో మాట తెలియజేస్తున్నమాట. ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటి, ఆయన ఏమంటే ఈ 16 ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకు వెళ్ళి, తర్వాత ఇంకో మాట చూద్దాం, మార్క్సు వార్త 16వ అధ్యాయము 15-16 చూద్దాం. 16వ అధ్యాయం 15. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడను, నమ్మవానికి శిక్ష విధింపబడను. ఏ దేవుడు ఏదైతే ఈ యోగ జనాంగం చెప్పిన దేవుడే, ఇజ్రాయల్ దేశంకి వెళ్ళి అక్కడికి వారికి చెప్పాలన్న దేవుడే, అదే దేవుడు ఏమిటే ఒక వ్యక్తికి నశించుకోవడానికి ఇష్టం లేదు, ఒకరు నరకానికి వెళ్తే ఇష్టం. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి, ఈ లోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? దాదాపు 267-250 దేశాలు ఉన్నాయి. ఎంతమంది జనాభా లెక్కలని 830 కోట్ల జనం ఉన్నారు. అంటే ఈ జనానికి చెప్పండి రా అని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. అందుకు మేము చెప్తున్నాం తప్ప మీ వల్ల మాకే ఉపయోగమా? ఏమంటే మీ వాకి చెప్పితే మీకు 7 కోట్ల ఏ వస్తాయా? మీకు అసలు ఏం వస్తాయా? నేను ఆత్మరక్షపడి గ్యారెంటీ చెప్తాను, నేను గ్యారెంటీయా? లైఫ్ ఇస్తాడు, జీవితం ఎప్పుడు పోతే తేలదు. ఏమంటే ఈ తక్కువ కాలంలో, తక్కువ జీవితంలో, బహుకాలంలో దేవుడికి మనం దగ్గర ఉండాలి, దేవుని ఆరాధన చేయాలి, రక్షణ పొందుకోవాలి, ఈ ఆత్మ రక్షింపబడాలి. ఏమంటే అని ఇచ్చేదానికి వారసులు కావాలి, ఆ మహిళలకు ఉండాలి. బలవంతం లేదు, నువ్వు నమ్మితే రక్షింపడదు, నమ్మకపోతే శిక్షని వస్తుంది, నరకని శిక్ష. ఏమంటే బాధ్యత ఉంది, పర్లేదు స్వర్గం అనేది ఏమంటే మహిమ గారి ఇస్తాడన్నమాట. ఏమంటే గొప్ప భాగ్యం అది.
గొప్ప. నాకు ఒక ఎవరో పురాణ అది ముస్లిమ్స్ ఒక అతను చెప్పారు అనమాట. ఒక బుక్లో రాసినప్పుడు ఏమని రాసినట్టే వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం, ఎవరి లెక్క ప్రకారం ముస్లిం పురాణంలో ఒక కథ ప్రకారం అన్నమాట. స్వర్గము వెళ్తానికి అంట, స్వర్గానికి వెళ్తానికి వాళ్ళు చెప్తారన్నమాట. స్వర్గమే లేక అక్కడ వాళ్ళకి ఏమిటి సూరపానము, ఏమండి సూరపానము, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఆ నలుగురు వాళ్ళ దేవత వస్తారు. వీళ్ళని సూరపానం తాగుతూ డ్యాన్స్ చేస్తూ సింగేస్తూ వీళ్ళని ఆ ఉల్లాసింపజేస్తాడు, ఇలా ఆనందింపజేస్తాడు. అక్కడ స్వర్గంలోని సూరపానం అంటే మందు. ఏమంటే ఇక్కడ తాగిందే ఇక్కడ ఈ భూమి జరుపుతుంది ఆగదా. మరి పర్లో కూడా స్వర్గంలో కూడా సూరబంధ మంతుడి రంభ, ఊర్వశి, మేనక తిరుగుతుందో డ్యాన్స్ చేస్తూ అలా ఆనందపడి సొంత పెడుతుండే. ఇక్కడ తాగి సరిపోతుంది, మరి అక్కడ తాగుతుంది ఆ లెక్కది. ఏమంటే ఆ పరిశుద్ధమైన పట్టణం పర్లపట్నం రాజమహేష. పరలోక పట్టణం అంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది, అమూలమైనది. పరలోకంలో చెరువులు పెరుగు మహాపోతులు, కోటాను కోట్ల దోతులు, దేవతలు అని ఆనందిస్తుంది గణపతి పట్టణం ఇది. ఏమంటే అమూలమైన పట్టణం, విలువైన పట్టణము. ఒక రెక్క దోత ఎలాగైతే కొన్ని కోట్ల సంగీతం వినిపిస్తుందండి. విలుసబ్బైన సంగీతం, ప్రార్థన, ఆరాధన, మహిమ అంతా వెలుగుమయం. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగానే సూరపానం దేవతలు అది రంభవరం మేక ఆనందం డ్యాన్స్ చేసి నువ్వు లోసం లేదు. ఏమండి రకరకాల కథలు ఉంటాయి, వేరే గ్రంథాలు వేరే ఉంటాయి. కానీ ఇది పరిశుద్ధమైన గ్రంథం, పరిశుద్ధమైనది గ్రంథం పేరు. ఆయన గ్రంథం పరిశుద్ధమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన జిల్వ పరిశుద్ధమైనది, జీవిత పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు. దాని సమర్థ కలిగి ఉన్నాడు ఆయనే. పరిశుద్ధుని దేవుడైనా, పవిత్రుని దేవుడైనా. ఏమండి సిక్కు మద్దస్తులకు ఆయన భక్త్ సింగ్ గారు మీకు తెలిసి అందరికన్నా. ఏమండి భక్త్ సింగ్ గారు ముందు లోపల ఉన్నప్పుడు బైబిల్ తీసుకురాకుండా బైబిల్ కాల్చేయాడు. బైబిల్ అంత కాల్చి అత్త పైన అత్త ఉంచుకుని అత్త బాగుంది, కవర్ అయితే బాగుందని పైన అత్త ఈ పైన అత్త బాగుందని చెప్పేసి ఇది ఉంచుకుని ఈ లోపల ఎన్నికలు కాల్చి ఆయన సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. అలా రోజు జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులని అప్పుడు ఏమైందంటే ఒకరోజు ఆ అత్త దాచుకుంటే ఒకరోజు అనుకున్న రీతిగా ఆ అత్త మళ్ళీ అతను తీసాడు అనమాట. ఏదో వస్తువుని ఎదగడం కోసం ఏదో వస్తువుని తీస్తుంటే అత్త మళ్ళీ అది ఆ పెట్టి మీద దొరికింది అనమాట. ఆ అత్త మీద ఏముందంటే పరిశుద్ధ అనే మాట ఉందన్నమాట. ఆ పదం ఉందన్నమాట, పరిశుద్ధ అనే పదం ఉందన్నమాట. ఈ పరిశుద్ధ అది టచ్ అయింది మనం, అది తాకింది అన్నమాట. తాకి ఈ పరిశుద్ధ అనే మాట తాకి ఇతను మళ్ళా బైబిల్ కొనుక్కున్నమాట. బైబిల్ కొనుక్కుని బైబిల్ చదవడం ప్రారంభించాడు ఆయన. ఎవరో భక్త్ సింగ్ గారు బైబిల్ చదవడం ప్రారంభించారు. బైబిల్ అంటే తన జీవితాన్ని మార్చింది, తన బ్రతుకునే మార్చింది. ఇది పరిశుద్ధమైన దేవుడు, సర్వశక్తుని దేవుడు. నేను ఎంతకాలం వేరే ఆలోచించి నేను దేవుడిని దూషించాను, బైబిల్ కాల్చిన పశ్చాత్తాపడి అతను రక్షింపబడ్డాడు, దేవుడు సేవ చేశాడు. దాదాపు ఏంటి భారతదేశంలో నెంబర్ 1 సేవ చేశాడు. 10,000 సంఘాలు చర్చెస్ అని కట్టాడు. 10,000 సంఘాలు, 10,000 చర్చెస్ కట్టాడండి భక్త్ సింగ్ గారు. ఏమంటే ఆయన డబ్బులు వస్తే బ్యాంకులో వేసుకోవాలి కదా, కాన్ఫిషన్ డబ్బులు ఒక రూమ్లో పెట్టేవారు అన్నమాట. రూమ్ వేసి కొత్తగా వేసేసేవారు, రాజకీయం వేసేసేవారు. మన దాని రాసాగా వేసేది ఎవరైనా పేదలు కష్టం ఉందో హాస్పిటల్కి వెళ్ళకో, నీకు ఎంత కావాలో తీసుకో, లెక్కలేదు, నీకు ఎంత కావాలో తీసుకుంటామే, నువ్వు నువ్వు మళ్ళీ ఇవ్వకూడదు, తిరిగి ఇవ్వకూడదు. అలాగే సేవ చేశాడు. 10,000 సంఘాలు కట్టాడు ఆయన. మన భారతదేశంలో నెంబర్ 1 ఆయన. 10,000 సంఘాలు కట్టి దేవుని సేవ గొప్ప థ్యాంక్ యూ. ఏమండి ఆయన పరిశుద్ధ అనే మాట అతను తాకింది. ఏమంటే మనకి ఇక్కడ ఒడిశా దగ్గరలో బోర్డర్లో పురుషం సోదరు అని చెప్పేసి ఒక ఆయన అనమాట. ఆయన అన్యుడే. అంటే రోడ్డు మీద దేనికి వాక్యము పేపర్ చిన్న వాక్యం తగిలి అది మారి అంటే దేవుని సేవ చేయుడు. అనేక పాటలు పాడాడు. ఇప్పుడు ఇంకా ఆయన రాని పాట సజీవంగా అనేక మంది పాడుతుంటారు. పురుషోత్తమ సోదరు గొప్ప సేవ చేయాలి. ఏమంటే ఇలా చూసుకుంటే బతుకు ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్య ముట్టుకురు రోడ్డు మీద ప్రసంగం చేస్తున్న వాకింగ్ అందిస్తుంటుంది. ఆయన ఎంతో వీళ్ళకి పని పట్టుదలకి ఇదే బతుకుని చెప్పి తిట్టుకుంటే వెళ్ళిన తిట్టుకుంటూ వెళ్ళి ఆయన అలా 2-3 సార్లు ఇటువంటి సంగతి కల్పించినందుకే సరే వీళ్ళు ఎలా చెప్తారు ఏంటి తెలుసుకుందని చెప్పేసి బైబిల్ ఉన్న తప్పులు, బైబిల్ ఉన్న లోపాలు, బైబిల్ ఉన్న చెడ్డలు, బైబిల్ ఉన్న ఏదున్నా నేను నిరూపిస్తానని చెప్పేసి తప్పుని నేను చేస్తానని చెప్పేసి నేను రుజువు చేస్తానని చెప్పేసి అతను బైబిల్ చదివాడు. తన తప్పు తానే చూపించే బైబిల్ తన తప్పు చమ్మ ప్రభుత్వం క్షమించని పశ్చాత్తాపడి ఆ దేవుడు ఆయన గొప్ప సేవ ఆరోగ్య గారు సంఘ స్థాపించారు. రేడియోలో ఫస్ట్గా ఆయనే ఎక్కువ సంవత్సరాలు రేడియో కేంద్రం ఉండేది కాబట్టి రేడియో వాక్యాన్ని అందించాడు. ఆయన అనేక చోట్ల రాష్ట్రాలు అనేక చోట్ల ఆయన తన పిల్లలందరూ రక్షణ సేవ చేస్తున్నారు. ఏమండి దేవుడు మార్చే నీ జీవితాన్ని మార్చే దేవుడైనా, నీ బ్రతుకు మార్చే దేవుడైనా, త్రావుగా హింసరమా జోదం మోసం ఏదైనా కానీ ఎటువంటి శరీరంలో మార్చేవాడైనా, బ్రతుకు నిలబెట్టేవాడైనా, మంచి నీ ఆత్మ రక్షించేవాడైనా,
రక్షించబడి ఆరాధనతో గొప్ప సేవ చేశారు, భక్తిగా గొప్ప సేవ చేశారు. ఏమండి అదే దేవుడు మోషే చెప్తాడు, ఆ మోషే చెప్పిన దేవుడు నీదు నాతో కూడా చెప్తున్నాడు దేవుని సేవ ఎంతవరకు చేయాలన్నది. ఏమండి చూద్దాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనము. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? నా బలమును ఏమండి నా బలమును నీకు చూపునట్లును భూలోక మందంతటా నా నామమును ప్రచురము అంటే సేవ సువార్త చెప్పడానికి ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఇందుకే నేను దేవునికి బలాన్ని, దేవునికి జ్ఞానాన్ని, దేవుని శక్తిని, పరలోకాన్ని, అంటే నేను దేవుని సృష్టికర్తని, దేవుడు రక్షకుడిని, దేవుడు విమోచకుడిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను మనం ఇతరులు చెప్పడానికి దేవుడు మనల్ని ఏర్పరిచేస్తున్నాడు. ఏమండి ఈ గోల్కి జీవితం లేదా అనేక మంది సంఘాలు అనేక మంది దేవుడు లేమిస్తున్నాడు. ఏమండి దేవుడు సువార్త చెప్పాలని నేను రక్షింపబడాలి. పౌలు భక్తులు అంటే నీ సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. ఏమంటే పౌలు భక్తులు దేవునికి వాక్యం చెప్పకపోతే శ్రమ అంటున్నావు. నాకు జీతం ఏంటంటే దేవునికి వాక్యమే. దేవునికి వాక్యం ఇస్తున్న జీతం పోషించుకోలే. కోట్లు ఇచ్చిపెట్టాడు పెంటతో సమానంగానే ఎంచైనా కోటేశ్వరుడు పౌలు అంటే, ధనవంతుడు పౌలు అంటే గవర్నర్కి డబ్బు ఇచ్చి వాక్యం ఇప్పించుకోలేదా? గవర్నర్కి డబ్బు ఇచ్చి వాక్యం ఇంటానికి డబ్బు ఇచ్చాడైనా, డబ్బు ఇచ్చి వాక్యమని వాక్యం అందించాడైనా. అంత గొప్ప కోటేశ్వరుడు అయినా. గవర్నర్కి ఒక అధికారికి డబ్బు ఇచ్చి వాక్యం పెట్టి ఎంత గొప్ప భాగ్యం అండి. సంస్థలో పెద్దగించే రీతి అయితే ఆయన ఏమంటే వాక్యం చెప్పకపోతే నాకు శ్రమ, వాక్యము నాకు చెప్తే జీతం. ఏమండి నేను దేవుని కోసం ఖర్చు అయిపోతాను అన్నాడు. ఖర్చు అయిపోలేడు. సంఘం స్థాపించేవాడు ఏమంటే సువార్త ఎక్కడికి వెళ్ళిపోలేనా ఖర్చు అయిపోవాలి. దేనికోసం సేవ ఖర్చు అయిపోలే. ఈ జీవితం శాశ్వతమా? నా పరుగు తుతమటించింది నేనే, నా విశ్వాసం కాపాడుకుంటుంది, ఏమంటే నా భక్తిని కాపాడుకుంటుంది. దేవునికి మహిమతి జీవితం. ప్రియ సంఘం, ప్రియ దేవుట్ల మనం కూడా అదేవిధంగా జీవించాలని దేవుని యొక్క తెలియజేస్తుంది. దేవుడు నీతో నాతో చెప్పిన మాట ఏంటంటే దేవునికి బలాన్ని దేవునికి బలాన్ని ఏమంటే ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఇందుకే నీకు అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏమంటే ఎంతోమంది చదువులేని దేవుని సేవ చేస్తలేదా? కొంతమంది ఉద్యోగంలో రాజకీయ దేవుని సేవ చేస్తలేదా? ఏమంటే ఎంతోమంది దేవుని సేవకి సమర్పించి చేస్తలేదా? ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమించారండి, ఎన్ని ప్రాణాల సేవ అర్పించారండి. దేవుని సేవ, దేవుని బలాన్ని మనం చెప్పాలి, దేవునికి వాక్యం చెప్పాలి, దేవుని యొక్క శక్తి మనం చెప్పాలి, దేవుని రక్షణ చెప్పాలి, దేవుని కోసం మనం చెప్పాలని చెప్పేసి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. మా దేవుడు మనకి నియమించాడు. ఎవరికైనా భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. ఏమంటే ఎవరైనా ధైర్యం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన సృష్టి దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి, నేర్చుకోవాలి. నిత్య విద్యార్థి మనం నేర్చుకోవాలి, నేర్చుకుని దేవుని యొక్క వాక్యం మనం బోధించి చెప్పాలి. ఏమంటే దేవుడు చెప్తారు మాదంటే అపోస్తుల కార్యంలో సమయం అవుతుంది కాబట్టి ఆ వాక్యం నేను ఇచ్చి మీకు సమయం ఇస్తానండి. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ అంతకు పంపబడిని చెప్పి. ఏమండి చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఎంతో మళ్ళా దేవుడు తన సేవకు పుట్టించిన మాట అక్కడ అది లేపి దేవుడు ఎవరు లేపుతాడు అని పుట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇరిమని ఏమంటే నేను గర్భంలో రూపంలో నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏమంటే దేవుడు తెలియజేస్తున్నాడు. మోసని ఏర్పాటు చేసుకున్న దేవుడే. ఏమంటే దావీదు అబ్రహాము ఎంతో మంది భక్తులు ఏర్పడిన దేవుడే నిన్ను కూడా ఏర్పడి ఆయన పుట్టించి ఆయన లేపే దేవుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి అంటే ఈ శబ్ద వ్యసంటి లోక భయంకరమైన వ్యసంటి విడిపించడానికి మీరు మంచి జీవితం ఇవ్వడానికి ఏమంటే మంచి జీవితానికి మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఏమంటే మీరు దీవించుటకు ఆయనను మొదట మీ వద్దకు నన్ను పంపాను. ఏమంటే నువ్వు వెళ్తే ఆ కుటుంబం ఆశ్రమపడుతుంది, నువ్వు వెళ్తే ఆ ఊరు ఆశ్రమపడుతుంది, నువ్వు వెళ్తే ఆ దేశం ఆ రాష్ట్రం ఆశ్రమపడుతుంది. నువ్వు ఏ ప్రదేశంకి వెళ్తావో ఆ ప్రదేశం దేవుడు ఆశ్రయించి దీవించే దేవుడేది. ఏమండి ఎలిజబెత్ రాణి గారు లండన్ దేశ ప్రధానమంత్రి, ఏమంటే గొప్ప రాణి అంటే ప్రధానమంత్రి రాణి మాట, రాజుగా పరిపాలన మాట. ఏమంటే రాజుగా పరిపాలన ఆవిడ చర్చికి వెళ్తే చర్చిగా ప్రతి వారు చర్చికి వెళ్ళేది అనమాట. మా కూడా చర్చికి వెళ్ళేది అనమాట. చర్చికి వెళ్తే రాణి కదని చెప్పి చర్చికి వెళ్తే అందరూ లేచిపోవారట. అంటే చర్చికి ఎంతమంది అయితే 500 మంది సభ్యులు, 500 సభ్యులు ఉద్యోగస్తులు ఉంటారు, అంటే రాజకీయ పొలిపులు ఉంటుంది, అంటే పదవులు ఉంటాయి, అందరూ లేచిపోయారు. ఎందుకంటే రాణి
ఆవిడ రాని లేచిపోతే ఆవిడ ఏమందంటే ఇక్కడ ఎదురు నుంచి పులిపేట ముందు నుంచి అందరూ కూర్చోండి, నేను బయట దేశానికి రాని, ఇక్కడ మన అందరము సమానం. ఆయన నిన్ను ఓ స్థాయి పెట్టాడు, నన్ను ఓ స్థాయి పెట్టాడు. ఆయన ఇష్టమది ఏమండి. ఆయన ఒకరిని ఇచ్చించును, ఒకరిని తగ్గించును, ఆయన ఇష్టమది ఏమండి. ఆయన దృష్టిలో అందరూ ఒకటే, అందరూ సమానమే. ఎప్పుడు మీరు ఎలాగ నన్ను నా కోసం లేచి నుంచి అంత మీరు చేయొద్దు. నేను దాకా అంత అభిప్రాయం కాదు, నేను దానికి అంత యోగ్యం కాదు. మనందరం దేవుని బిడ్డలం, మనందరం దేవుని సంతానము, మనందరం ఒకటే, దేవుని దగ్గర వ్యత్యాసం లేదని చెప్పేసి ఆమె చెప్పి ప్రతి వారు అందరూ సమానంగానే దేవుని ఆరాధన చేసేవారు. ఒక్కసారి అప్పుడు ఆఫ్రికా దేశం వెళ్తే కాబట్టి అప్పుడు ఆఫ్రికా దేశంలో పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆశించారంటే ఇవి వస్తుంది కాబట్టి రాణిగారు వస్తుంది డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి మనకు సహాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు తలస్తారన్నమాట. ఆవిడ ఏమందంటే ఆ స్టేజ్ మీద నిలబడి మీరు ఉదయంలో ఏమున్నారో తెలుసు, మీరేం ఆశిస్తున్నారో తెలుసు, ఎందుకంటే మీకు పేదరికం కాబట్టి మీకు అవసరం ఉంది కాబట్టి డబ్బులు ఇస్తానని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు కదా, మనీ ఇస్తుంది మీరు ఆశిస్తున్నారు కాబట్టి నేను మీకు ఏమిటలేదు, మనీ ఇచ్చేవాడిని నీకు ఇస్తున్నాను, నీకు ఇస్తున్నాను, నేను ఇస్తే మీకు ఇస్తాను. ఈయన సమృద్ధి చెప్తాడు, ఈయన దేవుని స్తోత్రం. నేను తక్కువ ఇస్తాను మీకు, ఈయన అధికంగా ఇస్తావా. బైబిల్ తీసుకోండి, మీరు ఆశ్రమపడతారో. మా దేశం ఏ విధంగా ఆశ్రమపడిందో, మా దేశం ఏ విధంగా దీవింపబడిందో, మా దేశం ఏవైతే ఉన్నత స్థలం ఉందో అలాగే మీరు ఉంటారో. ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడు. ఇది చదవని తీసుకోండి, ఇది పరలోక ధననిధి అని ఆవిడ బైబిల్ వాళ్ళకి బహుమతిగా ఇచ్చింది. కానీ ఆశ్రయించే దేవుడికి మన ఆశ్రయింపబడలేదా, మన దీవింపబడలేదా ఏమండి. మనకు ఉండడానికి నివాసం ఉంది, కొంతమంది లేదు ఏమండి. బట్టలు ఉన్నాయి, కొంతమంది లేదు. మనకు ఆహారం ఉంది, కొంతమంది లేదు. లోకము చాలా ఇబ్బంది అవుతున్నారు ఏమండి. మనకు బళ్ళు ఉన్నాయి, కొంతమందికి లేదు. సైకిల్ కూడా లేదు ఏమండి. దేవుడు మనల్ని ఆశ్రయించలేదా. రక్షణ గొప్ప భాగ్యం అంటే మన ఆత్మరక్షణ. ఈ పలాన్ని చనిపోతే దేవుని దగ్గర పల్లె ఒక నిశ్చయిత, ఒక విశ్వాసం నిరసన మనకు ఉంది. మరి ప్రధానమంత్రికి ఉందా ఏమండి, కలెక్టర్ గారికి ఉందా, సీఎంకి పిఎంకి ఉందా, ఎవరికి లేదు. గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు మన ఆత్మ రక్షణ. గొప్ప ధైర్యత ఏమని, గొప్ప యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు ఏమని. కొన్ని కోట్లు చూసుకోండి, తినడానికి లేదు. ఇప్పుడు కోట్లు ఉంటాయి, అన్ని రోగాలు దిగులు తిన్నాక లేదు. తిన్నాక ఉందా, బీపీ షుగర్లో రకరకాల దిగులు ఉన్నాయి. తినడానికి ఉందా, అది స్వేచ్ఛగా పదార్థం తినగలదా, స్వేచ్ఛగా సేవ తినగలదా, స్వేచ్ఛ అనుకుని తినగలరా. జావా ఏమని, లేదా పూట ఇడ్లీ, లేదా పూట ఏదో మానేలా. ఎంత కోట్లు ఉంటాయి, గొప్ప డబ్బు ఉంది, గొప్ప బిల్డింగ్లు ఉన్నాయి, గొప్ప ఖరీదైన వస్తువులు ఉన్నాయి ఏమంటే, అన్నీ ఉన్నాయి తినడానికి. సుఖ నిద్ర ఉందా, నిద్ర పట్టదు కానీ అశాంతి నిద్ర పట్టదు. ఎన్ని మంది నిద్ర పట్టదు, ఎన్ని మంది మాత్రం నిద్ర పట్టదు ఏమంటే. అంతా చేసుకున్నా నిద్ర పట్టదు. బలం ఇంజక్షన్ తీసుకున్న బలం వచ్చేంత రాదు ఏమండి. ఇక మంచి ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, సుఖమైన నిద్ర వస్తుందండి, పీస్ ఆపుకుని మానసిక ప్రశాంతత దేవుడు ఏమండి. మానసిక ప్రశాంతత నెమ్మదిస్తున్న దేవుడు, సమాధిస్తానండి, సుఖమైన నిద్ర వస్తుంది. మనకి ఎంతగా నీకు కావాలండి ఏమంటే, ఎంతగా నీకు కావాలా. గొప్ప ధైర్యత అని గొప్ప యోగ్యత మనకి ఇచ్చాడు. మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఇది మరణం ఎలా వస్తుందో చెప్పలేకపోతున్నాం ఏమండి. ఎలా మరణిస్తుందో చెప్పలేకపోతున్నాం ఏమంటే. చాలా భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. మనం చెప్పాను కదా, రాత్రి 30 మంది కూలి పనికి వెళ్ళి 8 మందికి వచ్చి పాపం ఆ నైట్ సాయంత్రం 7 గంటలకి రాత్రి తరబడి 30 మంది కూడా చనిపోయారు ఏమండి. కూలి పనికి వెళ్ళి వస్తున్న పాపం చనిపోయారు. చాలా దారుణం ఏమంటే. విమానం కూలిపోయి చనిపోతున్నారు ఏమంటే, ట్రైన్ కూలిపోయి చనిపోతున్నారు, భూకంపాల తుఫాలు చనిపోతున్నారు ఏమంటే. మొన్న భూకంపం వచ్చిందంటే ఎక్కడో కానీ ఏమంటే చనిపోయింది. భయంకరమైన పరిస్థితి ఏమంటే. అమెరికా దేశం కాలిపోయినలో ఆ నగరం కూడా కాలిపోయింది. కోట్లు కాలిపోయినాయి, డబ్బు వజ్రాలు కాలిపోయినాయి, వజ్రాలు వడ్డీరాలు కాలిపోయినాయి, ధనం కాలిపోయింది, బట్టలు కాలిపోయినాయి, మనుషులు కాలిపోయి చాలా చనిపోయి. చాలా భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు మనకి ఏ అపరం రాకుండా ఏంటి, ఎటువంటి ప్రమాదం రాకుండా నన్ను దేవారాత్రులు దేని కాపాడుతున్నాను అంటే కాపాడుతుంది. ఎంత గొప్ప భాగ్యం ఉంది. సుఖ నిద్రతులు మనకి అంటే వైరస్ అవ్వకుండా, ఆ గాలిలో వైరస్ సోకులు ఎన్నో వైరస్లో అటక్షేత్రం. ఏ వ్యాధి ఏ రోగం రాకుండా దేవుడిని కాపాడుతుంది. మంచి ఆరోగ్యం ఇస్తుంది అండి. కరోనా టైంలో ఎంతమంది చనిపోలేదు, దేవుడు నన్ను బ్రతికించాడు ఏమండి. దేవుడు కాపుతాడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత దేవుడికి ఇచ్చాడు ఏమండి. ఆయన బలమును నిన్ను నియమించాడు, ఆయన సేవ పరిస్థితి నిన్ను నియమించాడు సాక్షిగా ఏమండి. ఏదైనా ప్రార్థన ఏమంటే, పరిస్థితి ఏదైనా కానీ సాపలేసిన ఆశీర్వదమే ఏమండి, కానీ చూసిన ఆశీర్వదమే దేవునే ఏమండి. నువ్వు దేవుని పని ఏం చేసినా నీకు బ్లెస్సింగ్ చేయాలి. ఆశీర్వది దేవుడు, రక్షించే దేవుడు కాబట్టి దేవుడు మనం నియమించాడు. గొప్ప భాగ్యం ఏమండి, గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత అంటే. కీర్తన 34, 36 ఉంటుంది అన్నమాట. మేము ప్రత్యేకంగా ఒకసారి మార్చి నేను సమయం ఇస్తానండి. ఆయన ఏర్పరచుకున్నాను ఉంటుంది అన్నమాట.
చక్కగా మాట్లాడుతుంది. 65వ అధ్యాయం, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనము. నీ ఆవరణములలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు దేవుడు. అప్ప ఏమంటే నీ ఆవరణలో దేవునికి మందిర ఆవరణములో ఉండే భాగ్యము ఆయన చేర్చుకున్నాడు. ఎవరి చేర్చుకున్నాడు? ఎవరో వీళ్ళు ఉంటారు కదా, కోరావు మోసేకి దేవి ఇద్దరు కదా, వాళ్ళకి భూమి నిర్మించే భూమి భూగమించే చనిపోతాం, ఆయన చనిపోతారు అన్నమాట. పరిగణ ఎక్కడికెళ్ళా చనిపోతుంటారు, కొడుకు అంటే మనం ఎక్కడికి చచ్చిపోతాం కాబట్టి దేవుని మందిరికి అయితే మా బతుకు అని చెప్పేసి దేవుడికి ఆవాహం రాగానే భూమి ఆగిపోయింది అక్కడ బతుకనమాట. అందుకనే ఆయన దేవుని మందిరం ఇచ్చారు. 80 కీర్తన 72, 70, 45 ఇలా కొన్ని గ్రంథాలు రాస్తారన్నమాట. ఏమండి ఆ దేవునికి సన్నిధి, దేవునికి మహిమ ఉంటుంది కాబట్టి దేవుడికి ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రతికారు. అదే మరి నీ ఆవరణలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవునికి ఏర్పాట్లో మనం ఉన్నాం. ఏమంటే ఇంతకన్నా గొప్ప ధన్యుడు ఉంది. దేవునికి సాన్నిధ్యంలో, దేవునికి దృష్టిలో, దేవునికి మనసు మనం ఉన్నాం. ఏమంటే ఇంతకన్నా గొప్ప ధన్యుడు నువ్వు ధన్యుడు. నీ పరిశుద్ధాల చేత, నీ మందిరం మీద చేత మేము తృప్తి పొందుతాము. ఈ తృప్తి, మనశ్శాంతి, సమాధానం, ఆరోగ్యం ఈ ప్రపంచం ఎక్కడ ఉంటుందండి? నీ సన్నిధి సంపూర్ణమైన సంతోషం కలదు, సుఖం కలదు, ఆశీర్వాదం కలదు. ఏమండి ఈ ఆశీర్వాదం దీనికోసం తపస్సు చేస్తారండి. గోలు పెరిగిపోయి అట్టట్టు తల పెరిగిపోయి ఒంటితో తప్ప వర్షంకి ఎంతగా ఎందుకు తపస్సు చేస్తాం? ఎందుకు చేస్తారంటే ఈ సంతృప్తి కోసం, మనశ్శాంతి కోసము, సమాధానం కోసము, నెమ్మది కోసము. కానీ ఇక్కడ వస్తే చాలు, నువ్వు ఎన్ని తపస్సు చేయగలదు, ఏమండి ఎన్ని నువ్వు ఆ నిష్టగరిష్ఠగా నువ్వు ఆ పూజ పుస్తకం చేయగలదు. దైవ సన్నిధిలో ఉంటే చాలు, దేవునికి సమాధిస్తాడు, నెమ్మదిస్తాడు, సంతృప్తి. ఎందుకంటే ఈ కావాలండి సంతృప్తి దేవుడే. కాబట్టి ప్రియ సంఘం, ప్రియ దేవుడురా, దేవుని యొక్క సువార్త చెప్పగల గొప్ప భాగ్యము, దేవుని యొక్క వాక్యము చెప్పడం గొప్ప ధన్యత, సాక్షిగా, భక్తిగా, విశ్వాసంగా ప్రార్థన చేయగలిగి ఉన్న గొప్ప ధన్యత దేవుడు మనకు తెలియజేస్తుందంటే మనము ప్రకటిస్తున్న సువార్త చాలా ప్రశస్తమైనది. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించి దీని వాక్యం దీవించాల్సింది కాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.